మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారు వసంత పంచమి పురస్కరించుకొని అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పాడుబడిన బావిలో పడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫైర్ సిబ్బంది బావిలో పడిన వ్యక్తిని తాళ్ల సహాయంతో లోనికి దిగి రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బావిలో పడ్డ వ్యక్తి హైదరాబాద్ గట్కేసర్కు చెందిన నిరంజన్గా గుర్తించారు. స్వల్ప గాయాలు ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. భూమి నీళ్ళు మేము వస్తున్నాం అంటే భయపడకు. నీళ్ళు ఎట్లున్నాయి అక్కడ దిగుతాం టెన్షన్ లైట్ పెట్టుకున్నాం భయపడకు. మా బామర్ది ఉన్నాడు స్టేషన్ కోదామని బండికి పోదామని వచ్చిన సార్. కాళ్ళు తాగిన సార్ ఆడ డెమోకి పోదామని స్టేషన్లో కూర్చున్నా సార్. సికింద్రాబాద్కి సార్ ఆడికి వెళ్ళి అట్లా బస్సు ఎక్కి పోదామని వచ్చినా సార్. కాళ్ళు తాగిన అవద్దం ఎందుకు ఇంకా కాళ్ళు కూడా ఉన్న దాంట్లోనే కళ్ళు తాగిన స్టేషన్ లో గిట్ ఎందుకు వచ్చిన బాత్రూమ్కి వచ్చి ఆడ కూర్చొని అట్లే పడిపోయినా సార్. బాత్రూమ్కి వస్తే గట్టు ఆడనే కూర్చున్నా సార్. శాత కాకపోతే ఆడ కూర్చున్నా సార్. నువ్వు చెప్పినావు కదా నువ్వు పడతావు బ్యాగ్ పట్టుకున్నావు కదా, బ్యాగ్ ఎట్లా పట్టదు? బ్యాగ్ ముందు ఆ బ్యాగ్ తో పాటు నేనే పడిపోయాను సార్. బ్యాగ్ పట్టుకుని చెంపడుకో అందులోనే పడిపోయింది ఫస్ట్. అది ఫస్ట్ బ్యాగ్ మీద కూర్చున్నా సార్. తీసుకున్నావు బ్యాగ్? అన్నీ బూట్లు టాపీ బూట్లు అన్నీ ఉన్నాయి సార్. తీసుకోవద్దా మళ్ళా? మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మియాపూర్ నుంచి సంగారెడ్డి మెట్రో రైలు పొడిగించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని మియాపూర్ నుంచి సదాశివపేట వరకు మెట్రో రైలు ఇవ్వకూడదన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని రఘునందన్ రావు అన్నారు. పోయిన శాసనసభలో మాట్లాడినటువంటి జగ్గారెడ్డి అనేటువంటి ప్రాంత మాజీ శాసనసభ్యుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, ప్రజా పాలనని బోర్డులు పెడుతున్నారు కాబట్టి, ప్రజల అవసరం పటాన్చెరు పారిశ్రామికవాడ, సంగారెడ్డి పారిశ్రామికవాడ, సదాశివపేట వరకు మెట్రో రైలు డిమాండ్ తో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డిని మర్చిపోవద్దు, మీ ఎమ్మెల్యే లేడు కాబట్టి మెట్రోను సంగారెడ్డికి ఇవ్వద్దు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి కొన్ని పేపర్లలో పటాన్చెరు వరకు మాత్రమే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మిగతా 20 కిలోమీటర్లు సంగారెడ్డి చౌరస్తా వరకు కూడా ఈ మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక న్యాయబద్దమైనటువంటి డిమాండ్ తో ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగ్గారెడ్డి గారు ఓడిపోయినాక నేను సంగారెడ్డి ప్రజల్ని బహిష్కరిస్తున్నా, వెలేస్తున్నా అన్నాడు. జగన్ ఒకసారి కళ్ళు తెరువు. ప్రజల్ని నువ్వు వెలేయడం కాదు, ప్రజలు నిన్నే వెలేసిర్రు. అయినా మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. నువ్వు వచ్చి దరఖాస్తు ఇచ్చి మెట్రో సాధిస్తే నీకు గౌరవంగా ఉంటది. లేని పక్షంలో 4-5 రోజుల్లో ఇక్కడి నుంచే ఓపెన్ గా
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాం. సంగారెడ్డి నుంచి కొంతమంది ఒక 10-15 మంది డెలిగేట్స్ ని తీసుకొని పోయి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ వచ్చేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డికి మెట్రో సాధించేంత వరకు దాకా మా ఈ న్యాయబద్దమైనటువంటి పోరాటం జగ్గారెడ్డి వచ్చినా రాకున్నా, చింతా ప్రభాకర్ గారు మాట్లాడకున్నా ప్రజల గొంతుకగా, ప్రశ్నించేటువంటి గొంతుకగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మర్యాదగా సంగారెడ్డికి మెట్రో ఇవ్వకపోతే దశల వారీగా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వాలంటైన్స్ డే నాడు ప్రేమికులకు రక్షణ కల్పించాలని ఇండియన్ లవర్స్ యూనిట్ హైదరాబాద్ నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. ప్రేమికులను హెచ్చరిస్తున్న విహెచ్పి బజరంగ్ దళ్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయాలని ఆ వినతి పత్రంలో కోరింది. ప్రేమికుల రోజు సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో వాలంటైన్స్ డే సభను నిర్వహించనున్నట్లు ఇండియన్ లవర్స్ యూనిటీ పేర్కొంది. కాగా వాలంటైన్స్ డే అనేది బహుళజాతి సంస్థల కుట్ర అని బజరంగ్ దళ్ విహెచ్పి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రేమికుల రోజును ఎవరూ ప్రోత్సహించవద్దని వారు కోరారు. ప్రేమికుల రోజు నాడు పార్కుల్లో ప్రేమికులు ఎవరైనా కనిపిస్తే వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని వారు హెచ్చరించిన విషయం తెలిసిందే. జై శ్రీరామ్. వాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. క్లబ్బులు, పబ్బులు, హోటల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలకబోసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రుద్దుతున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తులను అడ్డుకొని తీరేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఏపీ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చి అసలు ఏపీకి రాజధాని లేకుండా చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అంతా దీనిపై చర్చ మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఏపీకి 3 రాజధానులు అని చెప్పిన అధికార పార్టీ ఇప్పుడు అమరావతి రాజధాని అని మంత్రి అంబటి అంటుంటే వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారావు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారి రాజధానిపై కామెంట్ చేస్తుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్లోనే ఉమ్మడి రాజధాని చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 65 ఏళ్ల చవాన్కు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా కీలక నేతలు చవాన్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదో కొత్త దశ అని చవాన్ పేర్కొన్నారు. సుమారు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న చవాన్ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. పల్నాడు జిల్లాలో ఊపందుకున్న రాజకీయ ఆత్మీయ సమావేశాలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం రాత్రి నిర్వహించారు. నర్సరావుపేటలోని డాక్టర్ మరిపెద్దయ్య హాస్పిటల్ నందు ఎంపీ లావు కృష్ణ దేవరాయలు
సామాజిక వర్గ డాక్టర్స్తో పరిచయ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు వైఎస్ఆర్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఈ ఆత్మీయ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పిడుగురాళ్ల గుంటూరు బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మంగళవారం అర్ధరాత్రి పరిశీలన చేపట్టారు. అనంతరం ఆయన వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కన రహదారులు వెళ్లేలా చూడాలంటూ కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అలానే రోడ్డు విషయంలో నాణ్యతను పాటించాలంటూ కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మామూలుగా పంపుతో చేస్తే కనుక 4-5 అనుకున్నాం. భూమిలో కావడంతో ఇక్కడ మరి ఉంది అంతేగా. కారంపూడి మండలము పేటసన్నెగండ్లలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ గాదేవారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎం విజయనాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ క్యాంపు ప్రసూతి వైద్య నిపుణులు పి సింధూజ, పిల్లల వైద్య నిపుణులు ఆర్ అలైక్య, ఎం లక్ష్మారెడ్డి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 420 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సుమారు 175 రకాల మందులు ప్రతి నెల విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా మీకు అందుబాటులో ప్రకారం టెస్ట్ చేయడం మరి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్ ఈసీఎస్ చేయడం మరి ఎవరికైనా కంటి పరీక్షలు చేయించుకోవాలంటే పెద్దవాళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు మీకు ఏమైనా కంటి ప్రాబ్లం కంటి సమస్య మనకు కంటి పరీక్ష చేయడానికి కంటి అధికారి ఆయన కళ్ళ పరీక్ష చేస్తారు. ఈ ప్రోగ్రాం ద్వారా సుమారు మనము కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని మనం మన ఊళ్ళోనే దక్కించుకోవడం జరుగుతుంది. ఈ సభ గురజాల నియోజకవర్గం రామన్నపల్లిలోని కామేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద 100 పడకలతో వైద్య కళాశాలను మరో 10 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు మెడికల్ కాలేజీ వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలో మే నెల మొదటి వారం కల్లా 100 పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని అన్నారు. 500 కోట్ల రూపాయలతో సుమారు 600 పడకల హాస్పిటల్ ఏదైతే 2 సంవత్సరాల క్రితం పల్నాడు నడిబొడ్డులో పిడుగురాళ్లకు అతి సమీపాన బ్రాహ్మణపల్లి గ్రామం కామేపల్లి రెవెన్యూ విలేజ్లో మరి ఈరోజు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే రాబోతుంది. దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ఫస్ట్ ఫేజు 100 పడకల హాస్పిటల్ బహుశా వారం 10 రోజుల్లో ప్రారంభించబోతున్నాం. ప్రారంభించిన నెల రోజుల్లో దానికి కావాల్సిన పరికరాలు, దానికి కావాల్సిన యంత్రాంగం, స్టాఫ్ను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు. బహుశా మే మాసం కల్లా హాస్పిటల్ మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ 100 పడకలే కాదు, అంచెలంచెలుగా వచ్చే 6 నెలలు, నేను చెప్పేది వచ్చే 6 సంవత్సరాలు కూడా కాదు, వచ్చే 6 నెలల్లో ప్రతి 2 నెలలకి 100 పడకలు చేసుకుంటూ పోయి వచ్చే 6 నెలల నుంచి 9 నెలల్లో మనం
సుమారు 600 పడకల హాస్పిటల్ మరి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. అలాగే 2025 సంవత్సరం బహుశా జూన్ జూలై కల్లా కాలేజ్ కూడా పూర్తయి అడ్మిషన్స్ 100 అడ్మిషన్స్ MBBS అడ్మిషన్స్ని ఈ ఒక ఆవరణలోనే ప్రవేశపెట్టచ్చు. ఇలా 2-3 సంవత్సరాలలో దాదాపు 4-5 సంవత్సరాల్లో 500 మంది మరి ఎవరైనా సరే చదువుకోవడానికి బాలికలు బాలురు ఎవరైనా సరే MBBS వైద్య విద్యని చదువుకోవడానికి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించబోతున్నాం. అంతేకాకుండా 600 పడకల హాస్పిటల్, కాలు నొప్పి నుంచి కంటి నొప్పి వరకు గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి చికిత్సలు కూడా ఉచితంగా ఇంకా ఎవరు కూడా నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోకుండా మన పల్నాడు సెంటర్లోనే హాయిగా ఉచితంగా చికిత్స అందించేటట్టు అన్ని చర్యలు చేపట్టాం. మరి ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు 2 సంవత్సరాల్లోనే ఇంత త్వరగా నిర్మిస్తున్నందుకు మెగా ఇంజనీరింగ్ వారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ మాసాయిపేట మండల కేంద్రంలోని పలు పరిశ్రమలలో దేశవ్యాప్త సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంధు కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా కమిటీ కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నది. ఈరోజు మాసాయిపేట మండల పరిధిలోని వివిధ పరిశ్రమల ప్రాంతాల్లో పోస్టర్లు అతికించడం జరిగింది. సిద్ధం సభల పేరుతో సీఎం జగన్ వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు, టీచర్స్కు ఉద్యోగాలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ పోస్టర్స్ వేయడానికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇటువంటివన్నీ పోవాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. చూసారా, నేను సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు ఖర్చు పెట్టారట. ఎక్కడ చూసినా ప్రతి పోల్కి ప్రతి స్ట్రీట్ లో లక్షలు పోస్టర్స్, వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? నిరుపేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకు ఇవ్వడానికి డబ్బులు లేవు, అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు, టీచర్స్కి ఇవ్వడానికి డబ్బులు లేవు, శాలరీల టైంకి ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళిద్దరూను రాష్ట్రాన్ని దేశానికి అమ్మేశారు. పాలన రావాలి, పాలన మారాలి, చిత్తుగా మోదీ తొత్తుల్ని ఓడించాలి అంటే 7569441275 ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఈ శనివారం 17 తారీఖు సాయంత్రం 6 గంటలకు ఆశీలమెట్ట దగ్గర విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్లో ప్రతి వార్డు నుంచి 100,000 మంది తయారవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుదిఘట్టాన్ని చేరుకున్నాయి. మంగళవారం విశాఖలో ముఖ్యమంత్రి జగన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు. గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే
1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12,21 కోట్లకు సంబంధించిన 12.221 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. మంగళవారం విపన్నపేటలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ఓడిపోతుందని ముందే తెలిసి ఏపీలో సొంతీలు లేకుండా చంద్రబాబు ఆయన కొడుకు ఉన్నారని ఆయన అన్నారు. వీళ్ళిద్దరూ చేసే పనుల వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆరోపించారు. అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయన ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టినది ఎక్కడ నారావారిపల్లిలో ఉందేమో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడికి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోలేదు. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధపడుతున్న మాట చెప్పాలంటే కూడా, ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత విజయేసి ఉన్నాం. అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి అదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం పని మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ. ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం, అట్లాగే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేదానికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ, సమాజం కోసం కానీ, రాష్ట్రం కోసం పనిచేయట్లేదు. ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో, జ్యోతి పేపర్లోనో, టీవీ5 న్యూస్లోనో అభివృద్ధి లేదని. మీ అందరూ బాగుంటే మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. మానవ అభివృద్ధి కంటే ఏ అభివృద్ధి ఎక్కువ కాదు. మానవ అభివృద్ధి మీరందరూ అభివృద్ధి చెందితే, మీ జీవితాలు బాగుంటే, మీ జీవన శైలి మెరుగుపడితే, మీ పిల్లలు బాగా చదువుకుంటే ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. దాంట్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిదర్శనం. కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి. మనం 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. అట్లాగే మీరందరూ కూడా ఇక్కడ భారీ మెజార్టీతో స్వామిదాస్ గారిని గెలిపించుకుని మరి ఆయన ద్వారా ప్రతి ఎమ్మెల్యే 175 ఎమ్మెల్యేలని భారీగా గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ మళ్ళీ వస్తాయి. ఈ పేదలకి ఒక పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దివ్యాంగులకు 20 ట్రైసైకిళ్లను టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపాటి ప్రవీణ్ ఉచితంగా పంపిణీ చేశారు. మంగళవారం పాలకోలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఏవిఎస్ఎం డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అద్దెపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతోత్సవాలు పురస్కరించుకొని ఆయన 20 ట్రైసైకిళ్లను ఉచితంగా అందించారు. గుడిపాటి రామకృష్ణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకి సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో మరి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మరి యొక్క ప్రవీణ్ గారికి కూడా, అందరికి కూడా, ఆయన కూడా అక్కడ మరి ఫస్ట్ లైన్ లో వీల్ చైర్ మీద ఉన్నారు. ఆయన మరి దురదృష్టవశాత్తు మరి ఒక
ఈ మధ్య కాలంలోనే యాక్సిడెంట్ లోనే ఆయన ఆ రోజు పాపం అట్లా వీల్ చైర్ కి పరిమితం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. విధి ఏదైతే యాక్సిడెంట్లుగా, కానీ ఆయన మళ్ళీ చాలా పట్టుదలతో మళ్ళీ ఒక కాన్ఫిడెంట్ అంతా కూడా నిలుపుకొని మరి తిరగలేరు, నడవలేరు అనేటువంటి పరిస్థితుల నుంచి దాటుకొని మరి వేళ మళ్ళీ ఇన్నేటువంటి కార్యక్రమాల్లో, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా ఇట్లా సేవా సహాయ కార్యక్రమాలు మేము చేసేటువంటి కార్యక్రమాలను కూడా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మరి ఈ కార్యక్రమంలో మరి ఉదయం నుంచి కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసినందుకు మరి వేళ ఆ ప్రవీణ్ గారికి కూడా ఎదరగరండి సార్, రండి ఇలా రండి, ప్రవీణ్ గారికి కూడా హృదయపూర్వకంగా ఆయనకు కూడా మరి ధన్యవాదాలు. అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా. ఇక్కడ ఇంత సేవా కార్యక్రమం ఎందుకు వచ్చండి, ఈ రోజు ఆయన నడవలేని స్థితిలో ఉన్నా ఆయనకి ఇంకా వెన్నెముకకు కానీ ఇడ్లీ కానీ అన్ని చాలా ప్యాచెస్ ఉన్నాయి బాడీ నిండా.